నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషి అధ్యక్షతన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు స్వర్గీయ దామోదర సంజీవయ్య 105వ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవ స్వచ్ఛంద సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పరం శ్రీనివాసరెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం, సిపిఐ పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా కొనసాగి అనేక సంక్షేమ పథకాలను అమలుపరిచి అందులో భాగంగా వృద్ధులకు పెన్షన్, అలాగే రాష్ట్రంలో దళిత బహుజన నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా 64 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వారికే దక్కిందని వారు కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పుర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలనాటి ఆ మహానాయకుడిని ఈరోజు మనం అనుకోకపోతే ఎంతైనా మనం సంఘంలో సంఘ జీవులం కాబట్టి అలాంటి వారిని స్మరించుకుంటూ అలాంటి వారి ఆశయ సాధన కోసం మనం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రానికే కాదు, భారతదేశంలోనే మొట్టమొదటి తొలి దళిత ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఇందాక చూశాను, నేను చూసి బ్రహ్మకుమార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మంచి కవి, రచయిత, మంచి సంగీత విద్వాంసుడు కూడా. సంగీతం అంటే చాలా మంచి మమకారము, ప్రేమ ఉన్నటువంటి మంచి గాయకుడు కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు ఇందాక చూశాను, ఆయన ఇల్లు కూడా ఒక రేకుల షెడ్డు. అది ఆ రేకుల షెడ్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఈనాటికి కూడా అలాంటి వ్యక్తులు ఈ రోజు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇంతే ఎంత సంపాదించారో ఏం సంగతి అనేటువంటిది పరపతి కోసం చూసేవాళ్ళే కానీ వ్యక్తిత్వాన్ని, వ్యక్తుల గురించి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి కూడా సామాన్య ప్రజానికానికి లేదంటే ఒక్కసారి మనం ఇలాంటి వ్యక్తులు మనం మర్చిపోతే మనం అన్ని విధాలుగా కూడా అన్ని సకలం మనం కోల్పోయినటువంటి వారం అవుతాం. అందరం కూడా సరస్వతి పుత్రులు చదువుకున్నటువంటి వారం కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి భావితరాల వారికి ఇలాంటి వ్యక్తులు మన సంఘ సేవకులు రత్నం గారు లాంటి వాళ్ళు అయితేనేమి పుర ప్రముఖులు దేశంలో ఉన్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే డబ్బుని ఉన్నతమైన స్థితి కాదు, మనస్సు మేధ సంపత్తిని ఉపయోగించి భావి తరాల వారికి ఇలాంటి వారి మహనీయుల గురించి, త్యాగదనుల గురించి తెలియజెప్పే ఆవశ్యకత మనకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రముఖులకు, దళిత నాయకులకు అందరికి కూడా ముఖ్యంగా సంజయ్ గారి ఆశయాలను